For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నా పేరు తేజస్విని, ప్రెగ్నెన్సీ యోగా గర్భ సంస్కార్ కోచ్, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్. సో ఈరోజు ఎస్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ మనం తీసుకున్న టాపిక్ గర్భ సంస్కార్. సో మీరు ఈ మధ్య చాలా వింటున్న పదము గర్భ సంస్కార్. అంటే గర్భంలో ఉన్న శిశువుకి ఒక సంస్కారం అంటే కల్చర్ని మనం కల్టివేట్ చేస్తున్నాం. ఏదైతే మనం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ థాట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ కంప్లీట్గా మన స్టమక్లో ఉన్న బేబీ మీద ఇంపాక్ట్ చేపిస్తున్నాం. మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు కంప్లీట్గా చేసే లైఫ్ స్టైల్ అంతా కూడా మన బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో చాలా పాజిటివ్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయాలి. సో అది ఒక రోజుతో వచ్చే పని కాదు. కాబట్టి మెల్లిమెల్లిగా ఫస్ట్ ఆ థాట్ రావాలి మన లోపలికి. మనం ఏదైతే చేస్తున్నామో మన బేబీ మన లోపటి నుండి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు తీసుకున్న ఫుడ్ ఏ విధంగా అయితే రీచ్ అవుతుందో బేబీకి, మీరు ఆలోచించే విధానము తనకి రీచ్ అవుతుంది. మీరు ఏవైతే చూస్తున్నారో, టీవీ చూస్తున్నారా, మొబైల్ చూస్తున్నారా, ఎలాంటివి చూస్తున్నారు, మూవీస్ చాలా టైప్స్ ఉన్నాయి కదా, అందులో ఎలాంటివి చూస్తున్నారా అవన్నీ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి బీ కాన్షియస్. మీరు చేసే ప్రతిదీ కూడా మీలో ఉన్న బేబీ మిమ్మల్ని గమనిస్తూ ఉంది. అండ్ మీరు చేసిన ప్రతి పని ఇంపాక్ట్ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా బేబీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో మార్నింగ్ ఎంత కుదిరితే అంత ఎర్లీ మార్నింగ్, అంటే మరీ 4:35 అని కాకుండా కాస్త సూర్యోదయం అయిన తర్వాత 6-6:30 ఆ టైంకి లేస్తే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ని చూడండి, చెట్లను చూడండి, పూలను చూడండి. అప్పుడు మనలో పాజిటివ్ థాట్స్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ప్రిఫర్ చేయండి. డ్రై ఫ్రూట్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఏ ఫుడ్ తినాలి ఏవి తినకూడదు అనేసి. సో డ్రై ఫ్రూట్స్ కూడా డైరెక్ట్గా తీసుకోకుండా నానబెట్టినవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ తీసుకుంటే దానిలో లైఫ్ వస్తుందన్నమాట. సో కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే నానబెట్టినవి తీసుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్, దోశ, ఇడ్లీ మీ ఇష్టం ఏవైనా సరే అవి కూడా చూసుకొని తినండి. మరి ఎలా తింటారంటే నేను తినాలి, నా బేబీ ఇద్దరిది కలిపి ఒకరే తినాలనే మైండ్ సెట్తో చాలా ఉంటారు. దాంతోపాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, నువ్వు ఒక్క ఫుడ్ కాదు ఇద్దరిది ఫుడ్ నువ్వు తీసుకోవాలని చెప్తారు. కాబట్టి అలా కాదు. మీ స్టమక్ ఎంత అడుగుతుంది, మీకు ఎంత ఆకలేస్తుంది, ఎంత కావాలి, మీ బాడీని వినండి, బాడీకి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వండి. అలాగని మరీ తినకుండా ఉండకూడదు, అలాగని మరీ హెవీగా తినకూడదు, చూసుకుంటూ తినాలి. తర్వాత ఎవ్రీ 4 hours ఒక మీల్ లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ ఈ మధ్యలో ఏదైనా 11-11:30 కల్లా ఒక చిన్న స్నాక్ లాగా ఏదైనా తీసుకోండి. తర్వాత లంచ్ వచ్చేసి మనకు అన్ని వెజిటబుల్స్ ఉండాలి. గ్రీన్ వెజిటబుల్స్, నార్మల్ ఆకుకూరలు, ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఈవినింగ్ వచ్చేసి మీ ఇష్టం, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అందులో ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేసే ఫ్రూట్స్ ఏంటి, పపాయ. మెయిన్ పపాయ 9th month లాస్ట్కి వచ్చాకనే ప్రిఫర్ చేస్తారు, కానీ స్టార్టింగ్ మాత్రం పపాయని అసలు టచ్ చేయకూడదు. సో పపాయ జోలికి వెళ్ళకూడదు. మిగిలిన ఫ్రూట్స్ అన్ని మనం తీసుకోవచ్చు. అండ్ సపోటా కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట. డిన్నర్ కూడా ఎంత కుదిరితే అంత 6:30 to 7, మ్యాక్స్ 7:30లోపు మీరు క్లియర్ తినేస్తే పడుకోవడానికి ఒక 10:30 అనుకున్నా మధ్యలో 3 hours గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ 3 hours గ్యాప్లో డైజెషన్ బాగా జరుగుతుంది. మీరు పడుకున్న నిద్ర మీ బాడీకి కావాల్సినంత రెస్ట్ వస్తుంది. మ్యాక్సిమం 7:30 వరకు మీరు డిన్నర్ ఫినిష్ చేసేయండి. ఇదంతా కూడా మనం డేలో ఎలా ఉండాలి, ఎలా తినాలి అనేది. సో ఇదంతా తినడం. తర్వాత మీరు ఫిజికల్ బాడీకి ఫుడ్ ఇస్తున్నారు, మరి మెంటల్ బాడీకి కూడా ఉండాలి. కాబట్టి అదే మీ పాజిటివ్ థింకింగ్. మీరు ఎంత పాజిటివ్గా, ఎంత హ్యాపీగా ఉంటే మీ బేబీ అంత పాజిటివ్గా, అంత హ్యాపీగా గ్రోత్ ఉంటుంది. సో ఇలా మీరు ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటున్నారు, అందులో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నారో డైరెక్ట్గా బేబీకి రీచ్ అవుతుంది. కాబట్టి మీకు ఒకవేళ జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ బాగా ఉన్నాయనుకోండి, ఒక్కసారి మీ స్టమక్ మీద 2 చేతులు అలాగా పెట్టేసి మీ బేబీకి చెప్పండి, మీరు ఈ ఫుడ్ తినడం వల్ల నీకు కానీ అలాగే నాకు ఇద్దరికి హెల్తీ కాదు, కాబట్టి ఇది నేను అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పండి. సో దట్ ఆ క్రేవింగ్స్ ఏమైనా బేబీ వల్ల మీకు వచ్చినాయి కావచ్చు, లేదా మీకే తినాలనిపించవచ్చు, దాన్ని మనం అవాయిడ్ చేస్తే ఒక పాజిటివ్గా ఉంటుంది.
కాబట్టి ప్రతిసారి మీకు ఏదైనా తినాలనిపిస్తే వెంటనే దాన్ని ఆపకండి. అలా చేతులు పెట్టేసుకుని స్టమక్ మీద నాకు ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి నేను దీన్ని అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పండి. తర్వాత ఎక్కువ స్పైసెస్ తీసుకోకండి. సాధ్యమైనంత వరకు ఫుడ్ వండిన తర్వాత 3 to 4 hours లోపు తినేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థింకింగ్. సో దానికోసం మనం ఏం చేయాలి, నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలి. సాధ్యమైనంత వరకు టీవీని అవాయిడ్ చేసి సీరియల్స్ అలా చూసి అలవాట్లు ఉంటే అవి కూడా ఆపేసి, ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల నెక్ స్ట్రెయిన్ అవుతుంది, కళ్ళు కూడా దెబ్బతింటాయి కాబట్టి అది కూడా అవాయిడ్ చేయండి. మీరు ఫుడ్ తింటుంది బేబీకి రీచ్ అవుతుంది, మీరు ఆలోచిస్తుంది బేబీకి రీచ్ అవుతుంది, అలాగే మీరు తీసుకుంటున్న శ్వాస కూడా బేబీకి రీచ్ అవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత నెమ్మదిగా ఇన్హేల్ చేయాలి, అంతే నెమ్మదిగా ఎక్సేల్ చేయాలి. ఎలా? ఇన్హేల్, ఎక్సేల్. కాకపోతే హోల్డ్ చేయకూడదు, అంటే తీసుకుంటున్న శ్వాసని అలాగే ఆపి ఉంచకూడదు. ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మన డెలివరీ టైంలోనే హోల్డ్ చేస్తాం, కానీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తీసుకున్న శ్వాసను ఆపి ఉంచకూడదు. చాలా అంటే చాలా ప్రమాదం. అలాగే కొన్ని ప్రాణాయామాలు అవాయిడ్ చేయాలి. అది మీరు సాధ్యమైనంత వరకు యోగా ఇన్స్ట్రక్టర్స్ దగ్గరనే మీరు తీసుకోండి క్లాసెస్, కానీ డైరెక్ట్గా చేయడం వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం చూసి ఆలోచించండి ఏదైనా చేసే ముందు. నెక్స్ట్ వచ్చేసి ఓం చాంటింగ్. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఓం చాంటింగ్ చేయడం వల్ల బేబీకి ఐక్యూ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 21 times మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మంచిగా నీట్గా ఉన్న ప్లేస్లో కూర్చొని, డైలీ అదే ప్లేస్ ఫిక్స్ చేసుకోండి, అక్కడే కూర్చొని ఒక 21 times ఓం చాంటింగ్. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర, స్ట్రైట్గా కూర్చొని ఒకసారి మంచిగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఇలా ఓం అనే ఒక వర్డ్ని మీరు 21 times ఓం చాంటింగ్ చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. జీరో థాట్స్, అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అలాగే బేబీ కూడా చాలా ప్రశాంతంగా, ఆ వస్తున్న వైబ్రేషన్స్కి బేబీ మంచిగా కనెక్ట్ అవుతుంది. మీకు తెలిసిపోతుంది బాడీ అంతా, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2 times 21 times ఓం చాంటింగ్ చేయడం వల్ల మంచి నిద్ర ఉంటుంది, నెగటివ్ థింకింగ్ ఉండదు, పాజిటివ్గా ఉంటారు, హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇది మీరు ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సింది. ఫస్ట్ ట్రైమిస్టర్స్లో మనం ఎటువంటి ఆసనాలు వేయట్లేదు, ఓన్లీ వజ్రాసన్ తిన్న తర్వాత నడిచేటప్పుడు చిన్న చిన్న వాక్, ఒక 5-10 minutes 15 minutes వాక్ చేస్తారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మ్యాక్స్ టీవీ హెల్త్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.